మనం ఎలా చూడాలి? గుడివాడ అమర్నాథ్ వర్సెస్ హోంమంత్రి అనిత వర్సెస్ తెలుగుదేశం నాయకుల మేకప్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి వాదనలు, విమర్శలు, ఆరోపణలు. సార్ నమస్తే సార్. ముఖ్యంగా నేను వాళ్ళలాగా డైవర్షన్ పాలిటిక్స్ లో టాపిక్ డైవర్ట్ అవను. ఆవిడ ఉమ్, మేకప్ సంగతి దేవుడెరుగు. కృష్ణలంకలో జరిగిన లాకప్ డెత్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటూ నిన్న ఉమ్, మొన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అంటే సడన్ గా అమర్నాథ్ గారు ఎందుకు అంత మాట అన్నారు అని ఉమ్, ఆలోచిస్తే ఆ గుడ్డు పగల కొట్టడం నాకొచ్చు, ఎవడో వాడు ఉమ్, అని ఆవిడ మాట్లాడిన విధి విధానాన్ని ప్లే చేసినారు. ఎవడు వాడు, ఎచ్చటి వాడు, ఎటు వచ్చిన ఉమ్, తెల్లవాడు అంటూ ఏదో గతంలో ఒక పాట ఉండేది. అట్లా వాడు వీడు అనే భాష ఒక స్థాయి గల వ్యక్తి అంటే మా బోటి అధికార ప్రతినిధులో లేకపోతే కార్యకర్తలో లేకపోతే ఇంకొకళ్ళు ఆవేశంగా అనేయచ్చు. ఉమ్, మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, మీరు మాట్లాడకూడదు. మేము మాట్లాడితే ఇదిగో ఇలా మాట్లాడుతుంది రజనీ, ఇలా తప్పు ఇలా ఒప్పని మీరు చెప్పొచ్చు. రజనీ ఎలా ఉమ్, అయినా మాట్లాడొచ్చు. కానీ మీరు హోమ్ మినిస్టర్, మీరు చాలా పద్ధతైనటువంటి పదజాలాన్ని వాడాలా. ఆ ఉమ్, పిల్ల పిత్రినాయలు, గతంలో పిల్ల బచ్చాలు, ఏంటేంటో కొన్ని కొన్ని పదజాలాలు. ఇంకోటి ఏంటంటే అసలు మేకప్ ఉమ్, మేకప్ గురించి మాట్లాడితే అది తప్పే. కానీ గతంలో అతను ఎవరండి, చింతమనేని ప్రభాకర్ గారు విడుదల దెందులూరు రజనీ గారి ఎమ్మెల్యే. గురించి మాట్లాడారు. దెందులూరు ఎమ్మెల్యే విడుదల రజనీ గారి గురించి మాట్లాడారు. ఆయన ఎవరండి, వైజాగ్ ఒక ఆయన రోజా గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు. ఎవరో మూర్తి సత్యనారాయణ మూర్తి ఏదో పేరు ఆయన. బండారు సత్యనారాయణ మూర్తి అండి. బండారు సత్యనారాయణ మూర్తి. అసలు అది ఎంత పెద్ద తప్పండి. ఆ నీ పార్టీలో పనిచేసిన ఒక మహిళ, నీ బిడ్డ వయసు గల మహిళ, నువ్వు అసలు అసలు మాట్లాడిన పదాలు పదజాలాలు గౌరవ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కనపడలేదా అండి? అలాంటప్పుడు అతను మాట్లాడితే అతన్నంట హోటల్ రూమ్ లో పిలిపించుకొని సభాష్ బాగా మాట్లాడావు, నా ఫుల్ సపోర్ట్ నీకే అని అన్నారని స్వయంగా మీరేమన్నా విన్నారా అని మాట్లాడతారేమో జనసేన కార్యకర్తలు. ఉమ్, కాదు కాదు, ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటి దాన్ని అలాగే మాట్లాడతారు రజనీ గారు అంటే, అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని ఏంటి అసలు? ఆ ఉమ్, పదాలు ఏంటి? ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి మనం ఎవరు? చట్టాలకి ఒక కేసుకి 10-15 ఏళ్లు పడుతుంది. కళ్ళ ముందు మర్డర్ చేసేసి చావు కారణమైన కసబుకే 7 ఏళ్లు పట్టింది. మీరెలా తీర్పులు ఇచ్చేస్తారన్నా? ఇది మంచి ఇది చెడు అని. రాజకీయంలో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎన్నో మాటలు పడాలా. మా బొటోళ్ళు 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారా, ఏముంది లెబ్బ రాజకీయాలు మన వల్ల కాదు. ఉమ్, ఒక మహిళ ఎన్నో కక్కా ముక్కలు తిని నిలబడింది. మంచా చెడా తీసేయండి, నిలబడింది. మీరు నిలబడతారా? మీ వల్ల అవుతుందా? అవును. కాదు కదా. ఇప్పుడు ఆ మహిళ గురించి మాట్లాడినప్పుడు నువ్వు కూడా నా రోజా అంటే, ఆ ఉమ్, నువ్వు కూడా అన్న రోజాతోనే ముగ్గురు మొనగాళ్ళలో సినిమాలో మీ అన్న డాన్స్ చేసినాడే. ఆ అవును. నువ్వు కూడా అన్న రోజాతోనే జబ్బలు ధరుస్తూ ఇక్కడ కూర్చొని ఒకళ్ళు కొట్టుకుంటూ, ఆ నీ రెండో అన్న జబర్దస్త్ లో కూర్చున్నాడే. అది ఏంటన్నా? డైమండ్ రాణి. ఉమ్, మనం మాట్లాడాం, మీరు మాట్లాడారు, నేను మాట్లాడా, అందరూ మాట్లాడామే. అందరూ మాట్లాడాంగా. నేనైతేనండి చిలకరూపేట విడుదల రజనీ గారి గురించి చీరల మీద ఉన్న శ్రద్ధ చిలకరూపేట మీద ఎప్పుడు పెడతారమ్మా అనేదాన్ని. ఓకే. విడుదల రజనీని ఆయన ఏదైతే, రోజా గారి గురించి ఆయన ఏదైతే డైమండ్ రాణి ఆయన అన్నారో, అదే డైమండ్ రాణి అనే పదాల్ని జనసేనలో మొత్తం వాడేసి వాళ్ళం. ఎందుకంటే నాయకుడు ఏది చెప్తే అదే బాటలో వెళ్తాంగా. నువ్వు అదే అన్నావు మీరా, డైమండ్ రాణి అని. అంటే మీలాంటి నాయకులంతా ఆ టైంలో, ఆ సమయంలో అలా ట్రాప్ లో పడిపోయారు. లేదు సార్, ట్రాప్ లో పడ్డం కాదు. ఆయన ఏం చెప్తే అదే అదే భావజాలంలో ఎగ్జాక్ట్లీ. వెళ్తారు. అదే మీ అధినేత చెప్పాడు ఆవు కాబట్టి మీరు మాట్లాడేవారు. అధినేత ఏ పదజాలాన్ని వాళ్ళ వైపు మాట్లాడాడో అదే పదజాలంలో మాట్లాడతారు సార్. ఆవు అవును. చేలో మేస్తూ దూడ గట్టున మేయమంటే మేస్తుందా? లేదు మెయ్యదు కదా. కదా. ఇప్పుడు ఇప్పుడు మీకు జగన్ గారికి సంబంధించి కింద చాలా మంది మాట్లాడతారు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు. వాళ్ళకి ఉమ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కానీ జగన్ గారు మాట్లాడరు. మీరు గమనిస్తే జగన్ గారు అవును. మాట్లాడు. జగన్ గారు మాట్లాడితే మేమందరం అలాగే మాట్లాడామండి అనడానికి లేదు. మీరు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడేస్తారు. ఒక అధినాయకుడు స్థాయిలో ఉండే వ్యక్తి నువ్వు మాట్లాడే పదజాలం అదే. అరే 7:30 గంటలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తే ఖండించడానికి నోరు రాని నీకు, ట్విట్టర్ లో ఉమ్, పోస్ట్ పెట్టడానికి చెయ్యి రాని నీకు, అరే మీ వైసీపీ కార్యకర్తలు మీ భార్యలను చెల్లెళ్ళు అని చెప్తే పెళ్లి చేసి పంపించేస్తారు, వెన్నుముక లేని బతుకులు మీవి అంటూ ఏబిఎన్ లో వస్తే వస్తే విమర్శలు అవి ఘాటైన విమర్శలు కదా. దానికోసం దానికోసం నిరసన చేసినారు.
ఏది ఏది తాకకుండా ఏదైతే ఏబిఎన్ ఆఫీస్ కి ఇంత దూరంలో కూర్చొని తాళ్లు కెట్టి అవతల పోలీసు వాళ్ళు ఉండగా కింద కూర్చొని నిరసన చేసినారు. దానికే మీరు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి ఇది ఖండిస్తున్నాం అని. మరి ఉమ్, వైసీపీ కార్యకర్తలంటే నీ రాష్ట్ర ప్రజలేగా, వాళ్ళందరికీ కూడా నువ్వు డిప్యూటీ సీఎంఏ కదా. మరి నీ రాష్ట్ర ప్రజల్ని వెన్నుముక్క లేని వాళ్ళు అంటున్నారు. అది వైసీపీనా టీడీపీనా జనసేన తీసేయండి, నీ రాష్ట్ర ప్రజల్ని వెన్నుముక్క లేని వాళ్ళు అన్నారు. ఉమ్, నువ్వు ఎక్కడ ఖండించాలి, ఎక్కడ ఖండించకూడదు? ఒక పౌడర్ మేకప్ గురించి మాట్లాడారని ఈ పదజాలం తప్పు. విధానాల మీద ప్రశ్నించాలి, వ్యక్తిగతంగా కాదు. మరి కన్నా రజని ఏం మాట్లాడుతుంది? విధానాల మీదేగా. లాండ్ ఆర్డర్ విరుద్ధం కదా ఇళ్ల మీద దాడి చేయడం. అలాంటప్పుడే కదా గవర్నర్ పరిపాలనలో వచ్చేసేది. 144 కర్ఫ్యూ పెట్టి ఆపేయాలి కదా. 7:30 గంటలు ఆపకుండా దాడి చేస్తారా? చేసిన వాళ్ళు లైవ్ లో ఫోటోలు వీడియోలు ఎమ్మెల్యేలు కూడా పడతారా? ఈ రోజుకి వాళ్ళు అరెస్ట్ చేయరా? ఇది విధానాలే కదన్నా. నేను మాట్లాడుతుంటే టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా కింద లకారంతో బూతులు తిడుతుంటే నీ కోసం పనిచేసిన వీర మహిళ, 3 ఏళ్లు పనిచేసిన వీర మహిళ గురించి ఏ రోజన్నా అలా మాట్లాడద్దు, అలా మాట్లాడకూడదు. ఆ అమ్మాయి విధానాల మీద ప్రశ్నిస్తది. ఆ అమ్మాయి విధానాలు ఆ అమ్మాయివి, ఆ అమ్మాయి సిద్ధాంతాలు ఆ అమ్మాయి. ఇష్టమైతే ఉంటది, కష్టమైతే వెళ్ళిపోతది. ఆ అమ్మాయిని విమర్శించకండి. విధానాల మీద మాట్లాడితే విమర్శించండి, వ్యక్తిగత విమర్శలు వద్దు అని చెప్పాల్సింది పోయి బండ బూతులు తిట్టిస్తావా? నువ్వు బెదిరిస్తే భయపడి పారిపోతారా? కదా. ఒకసారి బాధ, రెండోసారి కన్నీళ్లు, మూడోసారి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉంటుందో అది చెప్తా చూడు. పగిలే కొద్దీ పదునెక్కిద్దని అలాగే అవును. పదునెక్కిద్ది. బంతి ఎంత బలంగా నేల కొడితే అంత అంత డబల్ స్పీడ్ తో పైకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటప్పుడు నువ్వు ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందించట్లా. ఈ రోజు హైదరాబాద్ లో ఒక బిడ్డ దగ్గరికి కలవడానికి వెళ్ళినారండి. ఆ బిడ్డ అనారోగ్యంగా ఉంది, కలవడానికి వెళ్ళారు. ఆ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంది, చూసినారు. చాలా సంతోషం అండి. చాలా మందికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఫోటో దిగితే చాలు అని చాలా కోరికలు ఉంటాయి. చాలా సంతోషం, చాలా గర్వపడే విషయం కూడా. కానీ రాజమండ్రిలో కల్తీ పాలు తగి పసిబిడ్డలు, ఏమీ తెలియని పసిబిడ్డలు, నీ రాష్ట్ర ప్రజలు, నీ టికెట్లతో గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరి గారి కాన్స్టిట్యున్సీనో లేకపోతే కందుల దుర్గేష్ గారి కాన్స్టిట్యున్సీలలో జరిగింది కదన్నా. ఏ రోజన్నా ఆ పసిబిడ్డల్ని పార్టీ ఆఫీస్ కి పిలిపించినావు? వాళ్ళు ఇంకా కూడా అనారోగ్య లోపంతో కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి అంటే తల్లి పాలు తప్ప ఏ పాలైనా కల్తీ అయిపోయే పరిస్థితికి వస్తుంటే పాల వ్యాపారం రాష్ట్రంలో చేస్తుంది ఎవరయ్యా? నెయ్యి వ్యాపారాలు చేసి లడ్డు కల్తీ అని మాట్లాడింది నువ్వే కదయ్యా. లడ్డు కల్తీ అయినా సరే ఎవరి ప్రాణాలు పోలేదేమో మరి అర్థమే కావట్లేదే. పాలల్లో కల్తీకి ప్రాణాలే పోయినాయే. ఆ పాలల్లోంచి వచ్చే నెయ్యినే కదా లడ్డూలో మార్చేది. ఈ రోజుకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినారా? వాళ్ళతో మాట్లాడినారా? ఆ తల్లి బిడ్డ ఎందుకు విరోచనాలు అవుతుందో తెలియట్లా, ఎందుకు చేతులు కాళ్ళు కొంకర్లు పోతున్నాయో తెలియట్లా, ఈ వ్యాధి లక్షణాలు ఏంటో డాక్టర్లకే తెలియట్లా. ఫుడ్ సేఫ్టీ రిపోర్ట్స్ ఎవరిచ్చినారు? మన గవర్నమెంట్ వాళ్ళే కదా. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎంతమందిని సస్పెండ్ చేసినారు? ఎంతమందిని విచారణ చేసినారు? ఆ పాలు ఏ గేదెల నుంచి వచ్చినాయి? ఆ గేదెలు ఏ ఫుడ్ తింటున్నాయి? ఇవి కాకుండా బయట ఉండే పాలల్లో కల్తీ ఏంటి? ఇవన్నీ ఏమన్నా పట్టుకున్నారా? అనాథరైజ్డ్ గా పాల వ్యాపారాలకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చేస్తున్నారు? రాష్ట్ర సమస్యలు ఎలా ఉన్నాయి? మంగళవారం డబ్బులు రావట్లా, స్కూళ్ళు ఓపెన్ అయిపోయినాయి, బిడ్డలకి బ్యాగులు, పుస్తకాలు, షూస్, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ ఏమైనా ఆర్ఓ వాటర్ ఉన్నాయి ఆపేసినారంట కదన్నా. ఆర్ఓ వాటర్ ఆపేసినారంట పిల్లలకి. పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్నారన్న. ఒక్కొక్కసారి మీరు తెలంగాణ కూడా వెళ్ళనన్నా, తెలంగాణ బిడ్డలు కూడా మనతోటి బిడ్డలు వెళ్ళండి, చూడండి ఒక రోజు. మిగతా రోజులన్నీ మన రాష్ట్రంలో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకొని 21 స్ట్రైక్ రేట్ ఇచ్చిన వాళ్ళ కోసం కాస్త వాళ్ళని కూడా గుర్తించండి. లాకప్ డెత్ రంగా గారి టైంలో జరిగిందన్న. అంత ధైర్యం చేసే మొనగాడిని పోలీసోడిని నా జీవితంలో చూడలా నేను. అంత గొప్ప సజ్జనార్ కూడా ఎన్కౌంటర్ చేస్తాడు ఏదో కన్నా క్రౌన్స్ లో తప్పించుకోవచ్చని. ఇరుక్కుపోయేంత రిస్క్ చేసిన పోలీసు ఆఫీసర్ కథనం వెనకాల నడిపిస్తున్నటువంటి సూత్రధారి ఎవరు? ఇవి కదా మనం తెలుసుకోవాలి. మరి ఏమన్నా కృష్ణలంకి వచ్చి విజిట్ చేసినారా? పాప ఆయన జనసేనలో సభ్యత్వం అని చూపిస్తున్నారు సార్ వాళ్ళందరూ. అంతేకాదు మేడం, ఇక్కడ వాస్తవానికి లాకప్ డెత్ జరిగింది. సో అతని పోలీసులు చంపారా లేదా, బాడీని మాయం చేశారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఇదంతా ఆరోపణలు విమర్శలు ఉన్నాయి దీనిపై.
కానీ వాస్తవానికి సాయికృష్ణ అయితే 40 రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అతను ఆచూకీ అతి లేదు. అదైతే వాస్తవం. సో ఇంత జరుగుతుంటే, ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, అది కూడా తన సొంత పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. సో ఒక్క స్పందన కూడా పవన్ కళ్యాణ్ నుంచి లేదు. అదే సమయంలో అనితపై మేకప్ గురించి మాట్లాడితే ఈయన రియాక్ట్ అయిపోయారు. అదే సార్, ఆయన ఎవరు చెప్తే స్పందిస్తున్నారు, ఎవరి కోసం స్పందిస్తున్నారు, ఎవరిని మెప్పించడానికి స్పందిస్తున్నారు ఆశ్చర్యం అవుతుంది సార్. అదే కదా చెప్తున్నాను, పాల కల్తీ గురించి మాట్లాడాల్సిన వ్యక్తి ఇది ఇంత దారుణమైన విషయాన్ని గురించి ప్రస్తావన లేదు. తర్వాత డిఎస్సి లో ఏదో జరిగిందంటే వాళ్ళందరూ జగన్ గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? 11 సీట్లోడు ప్రభుత్వంలో లేనోడు ఏం చేస్తాడు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, డిప్యూటీ సీఎం హోదా కదా, నువ్వు ఎంతో మంది యువతకి చేయూతనిచ్చేవాడివి కదా, నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కూడా ప్రశ్నించగల సమర్థుడు కదా, అవసరమైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర తీసుకుంటానన్నావు కదా, అన్ని గెటప్లు నువ్వే వేస్తానన్నావు కదా, ఎందుకు అయినా సరే నిన్ను నమ్మి రాలా? నీకు కనీసం అపాయింట్మెంట్ పెట్టలా? అంటే నిన్ను నమ్మడం మానేసిందా ఈ రాష్ట్రం? రాజధాని రైతులు ఎటుపోతున్నారు? బలవంతంగా భూములు తీసుకుంటున్నారట. పీకల దాకా కేసులు పెట్టి భూములు ఇస్తావా, కేసుల్లో గంజాయి కేసు పెట్టమంటావా అని బెదిరిస్తున్నారంట. కనీసం ఎంక్వైరీ చేపించి కనుక్కోండి అన్న. అబద్ధం కాదు, 1% కూడా అబద్ధం లేదు, అన్ని నిజాలే. మీరు కనుక్కోండి. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళ భూములు ఇవ్వమంటున్నారు. వీడియోలో స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఆ మీద కేసులు పెడుతున్నారని, వాళ్ళే స్వయంగా. కానీ నీ దగ్గరికి ఎందుకు రావటల్లా? రే పౌడర్, మేకప్ సర్వసాధారణంగా ఇప్పుడు మేము ఏం మేకప్లు పూసుకునే టైం ఉండదు, మా అవతారాలు ఇలాగే ఉంటుంటాయి. రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతారు, అది ఎవరిష్టం వారిది కదా, అలాంటిది సరే రెడీ అయింది, ఆవిడ గురించి మీరు ఎందుకు మాట్లాడావు అమరన్న అంటే, ఏం తల్లి 3 శతాబ్దాల్లాగా 3 దశాబ్దాల చరిత్రలమ్మ మావి, గురుమూర్తి గారు అంటే నీకు తెలుసా అంటే, అవునన్నా విన్నాను. గురుమూర్తి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు అలా నుంచొని చూసేవాళ్ళట, ఎన్టీ రామారావు గారు కూడా పొగడ్తలతో ముంచేవాళ్ళట, అంత గొప్ప అనర్గళమైన స్పీచ్ ఇచ్చేవాళ్ళట. అలాంటి స్పీచ్లు అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి మా బోటు వాళ్ళు విని తెలుసుకుందాం అని అనుకునే వాళ్ళండి. వైజాగ్ సంస్థానాన్ని ఒక ఊపు ఊపిందండి. అద్భుతమైన భాష, అద్భుతమైన పదజాలం, ఒక కమ్యూనిస్టు సోదరుని మించినటువంటి గొప్ప భావజాలం అండి. అలాంటి కుటుంబంలో మూడో ట్రిప్ వచ్చిన అమర్నాథ్ గారు ఎక్కడ కూడా ఒక బూతులు వాడింది నేను చూడలేదండి. ఎందుకంటే అది బై బ్లడ్ లో వచ్చేస్తుంది కదా ఆ భావజాలం. అలాంటిది గుడ్డు పగలగొట్టడం నాకు తెలిసి వాడెవడో వీడెవడో ఐటీ శాఖ మంత్రి, అదేంటది పానీపూర్లు ఇవా. అసలు కాళహస్తి దగ్గర వచ్చినటువంటి కంపెనీలు ఏమున్నాయో తెలుసా నీకు తల్లి? శ్రీకాళహస్తి దగ్గర అదేంటండి శ్రీ సిటీ దగ్గర ఎన్ని కంపెనీలు వచ్చినాయో తెలుసా? ఏ టైంలో వచ్చినాయి తెలుసా? ఎవరు స్పాన్సర్ తో వచ్చినాయి తెలుసా? ఇవన్నీ వాళ్ళే తెచ్చారు. వాళ్ళ దరిద్రం ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీలు చేసుకోరు. శ్రీ సిటీలో నువ్వు ఒక శాంసంగ్ కంపెనీనో ఇంకో కంపెనీ తెస్తున్నావు అనుకో, ఇమీడియట్ గా నువ్వు సింగర్ సునీత గారిని పిలవాలా, దేవిశ్రీ ప్రసాద్ గారిని పిలవాలా, దాని ఇనాగరేషన్ ఓపెనింగ్ కి పిలవాలా. ఓర్రే స్వామి, అదేంటది జగనన్న ఇల్లు, ఇప్పుడు ఇంకో పేరుతో ఇల్లు వచ్చుంటాయి కదా, ఆ ఇంటి దానికి పబ్లిసిటీ ఎలా ఉందంటే, ఆ ఇంటి బోర్డు అనమాట, ఆ యజమాని బోర్డుని కట్టినాడు, ఆ యజమాని ఇంటి గుమ్మడికాయ కట్టినాడు, ఆ యజమాని ఇంట్లో టీ పెట్టాడు, పొయ్యి కూడా వెలిగించకుండా చేపల పులుసు వండాడు. ఆ యజమాని తాలూకా కుటుంబంలో, అయ్యా మా పిల్లోడు డిగ్రీ చదువుకున్నాడు, ఏమన్నా ఉద్యోగం చూడయ్యా అంటే, ఆటో ఒకటి కొనిచ్చి పంపించండి. ఆటో కొనిచ్చడానికి ఎటు వెళ్ళిపోతుంది వ్యవస్థలు? ఇంత పబ్లిసిటీ చేసుకున్నాడే ఏది ఇంటి ఓపెనింగ్ కి. అరే నువ్వు రిటర్నింగ్ వాల్ కట్టించినాడు కృష్ణానది వారధి దగ్గర, అది లేకపోతే మునిగిపోయేది. ఏమన్నా రిబ్బన్ కటింగ్ చేసుకోవడం వచ్చా మీకు? దరిద్రం. శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు తెచ్చారు? ఏమన్నా పబ్లిసిటీ చేసుకోవడం వచ్చామా? మనకి చేతగా. అరే ఇప్పుడు ఆవిడ అంతే అంటది, మరి పానీపూరి అంటది, లేకపోతే పప్పు చెక్కల కంపెనీ అంటది. నువ్వు తెచ్చిన కంపెనీలు ఎప్పుడైనా చెప్తే కదా మరి తెలిసేది. ఆవిడకేమో ఆవిడ దాంట్లో ఆవిడేం చదువుకుందో ఆవిడకి తెలియదు కదా. ఇప్పుడు హెచ్ఎం అంటే స్కూల్ హెచ్ఎం అనుకుంటుందేమో, హోమ్ మినిస్టర్. ఇందాక మనం ఏదో చూసినామండి, అతని పేరేంటి సార్? అది వాస్తవానికి కేరళకు చెందినటువంటి సోహెల్ అనే వ్యక్తిని గంజాయికి సంబంధించినటువంటి అక్రమ వ్యాపారంలో, అంటే అది కూడా తమిళనాడుకు ఒక లారీ సరఫరా చేస్తుంటే ఆ లారీని పట్టుకుని తీగలాగితే డొంకంతా కదిలినట్టు దానికి సంబంధించినటువంటి సోహెల్ మరో 2 వ్యక్తుల్ని వైజాగ్ లో పట్టుకొని విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్ లో ఉండగానే అతను పోలీసుల కళ్ళు కప్పి పరారైపోయాడు. అది పోలీసు వ్యవస్థ అలా ఉంది.
సార్ నేను ఓపెన్ గా హోమ్ మినిస్టర్ గారిని నేను అంటున్నాను, ఆవిడ ఏ చర్యలు తీసుకున్నా పర్లేదు సార్. వైజాగ్ లో వెహికల్ దగ్గర అంటే లారీలో పట్టుకున్నటువంటి గంజాయి అరకు పరిసర ప్రాంతాల్లో పండుతుందని గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర డీజీపీ కాదు, తెలంగాణ డీజీపీ చెప్పినాడు సార్. త్రూ ఎంక్వైరీ ఎవిడెన్స్ తో పెట్టినారు. అక్కడి నుంచి ఒక సరుకు ఎగుమతి అవుతుంటే వైజాగ్ లో లారీ సీజ్ చేస్తే అరెస్టు చేయాల్సింది కూడా వైజాగ్ లోనే. కానీ వైజాగ్ పోలీసులకు అంత గట్స్ లేవు. ప్రతిదీ పటమట పోలీస్ స్టేషన్ నుంచే జరుగుతుంది అని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తి చెప్పినారు. పటమట పోలీస్ కి కొమ్ములు వచ్చినాయా అని. ఏంటి ఏం జరుగుతుంది పటమట పోలీస్ స్టేషన్ లోనని పలుమార్లు హైకోర్టు వారు చివాట్లు పెట్టిన పోలీస్ స్టేషన్, ఇంత దరిద్రపు కొట్టు పోలీస్ స్టేషన్ ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేదు అంటూ కూడా ఘటైన విమర్శలు చేసింది పత్రికా ముఖంగా చాలా చోట్ల. ఈ పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ ఎలా తప్పించుకున్నాడు? మీరు చూసినారా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక అతన్ని పట్టుకుంటారు. అతను రాణా కదా సినిమాలో. పట్టుకోగానే ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చేస్తుంది, మా వాడిని 2 నిమిషాల్లో వదిలేయనని. అక్కడ సినిమాలో భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కదా పాపం వదలడు. కానీ పైనుంచి ప్రెజర్ వస్తుంది, ఏదో జరుగుతుంది, వదిలేస్తుంటాడు. అంటే ఇదన్నీ సినిమాల్లో చూడటమే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే ఫోన్లు. ఏమని ఫోన్ చేస్తారు? సరుకు వస్తుంది మీ వైజాగ్ నుంచే, మమ్మల్ని పట్టుకుంటే మేము కోర్టులో ఏం చెప్తాం? ఎక్కడి నుంచి చేస్తున్నావు గంజాయి? సార్ మీ ఎమ్మెల్యే గారే పంపించినారు సార్. సార్ ఆ గంజాయి మీ దగ్గర నుంచే ప్రతి నెల ఇంత ఇంత సరుకు అక్కడికి వెళ్తుంటుంది సార్ అని చెప్పేస్తాడేమో. సోహెల్ ఎలా తప్పించుకున్నాడు? ఎవరు చెప్తే తప్పించుకున్నాడు? సీసీ కెమెరా అండర్ లో అలా తప్పించుకుంటే ఆ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేస్తారు తెలుసా? కస్టడీలో ఉన్న ముద్దాయి తప్పించుకున్నాడంటే ఆన్ డ్యూటీలో ఉండే పోలీస్ ఆఫీసర్ల నెగ్లిజెన్సీ తెలుసా? ఎంత పేమెంట్ తీసుకొని పంపించేసినారు? ఆ గంజాయి సరుకుని ప్రభుత్వం నుంచి, హైకోర్టు నుంచి ఉత్తర్వుల మేరకు కాల్చేయమని అడుగుతుంటే మీరు చుట్టూ గడ్డి పెట్టి, అంటే లోపలంతా గడ్డి పెట్టి చుట్టూ అక్కడక్కడ గంజాయి పెట్టి నిప్పంటించి అదిగో అక్కడ గంజాయి కాలుతుందని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తున్నారంటగా. లోపల ఉట్టి గడ్డి ఉంటుందంటగా. గంజాయి లారీలు ట్రక్కులు వెళ్ళిపోతుందంటగా. ఎంత మంది యువత జీవితాలు నాశేస్తారు సార్. ఆ నాశనం చేసే దాంట్లో కనీసం సిగ్గనిపించట్లా? ఈ రోజు హోంశాఖ మంత్రిని డైరెక్ట్ గా అడుగుతున్నా, సోహెల్ ఎలా తప్పించుకున్నాడో? ఆ పోలీస్ స్టేషన్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసినారా? అరే ఏం జరుగుతుంది అసలు? ఆ సరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వైజాగ్ లో ఎక్కడ పట్టుకున్నారు? ఏ దేశం నుంచి వస్తుంది అది? అసలేంది విజయవాడ లాకప్ డెత్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ మిస్టరీ, లేదా గాదే సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, ఈ మొత్తం వ్యవహారంలో అందరి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది. కానీ వాస్తవానికి కుటుంబం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అయితే మొత్తం అతనిపై చర్యలు తీసుకోవాలి, విచారణ చేయాలని చెప్పి. అదేవిధంగా మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా దీనికి బాధ్యత వహించాలనేది ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి డిమాండ్. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం నాగరాజుని సస్పెండ్ చేసింది. చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? సార్ నేనైతే ప్రభుత్వాలను నమ్మను కానీ న్యాయస్థానాలని నమ్ముతాను సార్. సో 29 ఏదైతే వాయిదా ఉందో ఆ రోజునే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది సార్, అతని మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టండి, అతన్ని బాత్రూమ్ లో పడేసి కొట్టినారు అని ఇవన్నీ కూడా ఏదైనా ఎవిడెంటరీ వస్తే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసేస్తుంది సార్. అసలు అయినా అతని మీద ఉంది వారెంట్ రీకాల్, అంటే వారెంట్ రీకాల్ పెండింగ్ అనమాట. అంటే ఎన్నో మార్లు వాయిదా అటెండ్ అవ్వలేదు అని. అంటే అది ఇప్పటికిప్పుడు ఉన్న కేసు కాదు. అతను ఎంక్వైరీ చేయడానికి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, విచారణ చేయడానికి కోర్టు కానిస్టేబుల్ నుంచి డైరెక్ట్ గా త్రూ కోర్టుకు వెళ్లాల్సిన కేసుని పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకువెళ్లారు? ఎందుకు అంత రిస్క్ చేసినారు సార్? ఇందుకు నాకు ఒక డౌట్ సార్, చంద్రబాబు గారు ఎక్కడున్నారు సార్? ఆయన ఊర్లోనే ఉన్నారు, స్టేట్ లోనే ఉన్నారు. ఎస్ సార్. అంతకుముందు సింగపూర్ ఏదో వెళ్ళినట్టున్నారు కదా ఈ 2 డేస్ గ్యాప్ సింగపూర్ లో? నుంచి వచ్చారండి. వచ్చిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ తో సమీక్ష కూడా ఏదో చేసినట్టు ఉంది. అవును సార్, అవును. రాష్ట్రంలో వెన్నుపోటు పరిపాలన అని చెప్పేసి వైసీపీ ఎప్పుడైతే పాదయాత్ర చేసిందో ఇంతమంది జనాలు బయటికి ఎందుకు వచ్చినారు, ప్రజల స్పందన ఎక్కువైపోతుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది, మనం ఎలా కంట్రోల్ చేయాలి, అసలు ఏమన్నా స్పందించాలా, ఎలా స్పందించాలి, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో, ఈ ఎమ్మెల్యేల అరాచకాలు ఎక్కువైపోయినాయి, మీ ఓడేమో ఆడోళ్ళని కదిలిస్తాడు, మా వాళ్ళేమో భూములు కదిలిస్తారు, ఒక చావు రావట్లేదు అంటూ వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన అయితే పడుతున్న పరిస్థితి అండి. ఆయన నిన్న మొన్న సింగపూర్ వెళ్ళాడు సార్. ఒక ముఖ్యమంత్రి అలా పర్యటన చేస్తున్నప్పుడు ఏ కారణాల దగ్గరికి, అంటే వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికి కానీ, ఎప్పుడైతే జగన్ గారు చెప్తుంటారో
అదే మాదిరిగా మా వ్యాపారాలకు ఏమైనా సంతకాలు పెట్టాలా, బ్లాక్ ని వైట్ ని బ్లాక్ మార్చాలా, హవాలాలు ఏమైనా చేయాలా? ఏం జరుగుతుంది సింగపూర్ లో? మొన్నేమో ఒక బృందం వెళ్ళారు. ఆ బృందం అయిపోయి ఈసారి ఈయన ఒక్కడే వెళ్ళాడు. అసలు అంటే దేనికి వెళ్తున్నారు, దేనికి వస్తున్నారు అనేది పబ్లిక్ ఒక సమాచారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కదా. మనం అవును. ఎడిపోయినా రైట్. కూడా అడిగేవాళ్ళు లేడు. వాళ్ళు ఎడిపోతున్న రైట్. సమాచారాన్ని ఇవ్వాలి. ఆయన వెళ్ళి వచ్చే లోపల మీడియా మొత్తం ఆయన ఎందుకు సింగపూర్ వెళ్ళారు అని ఆలోచించడం మానేసి, ఒకటేమో లాకప్ డెత్ గురించి, లేదా అదేంటది ఎప్పుడో జగన్ గారి తాతగారు రాజారెడ్డి గారు చంపిన వ్యక్తి ఎవరైతే పార్థసారథి రెడ్డి గారికి సంబంధించినటువంటి గాయాల గురించి, లేకపోతే మీడియా ఎటు వెళ్తుందంటే ఎవరు ఎటువైపు చెప్తే అటువైపు వెళ్ళిపోయే పరిస్థితి అయితే నెలకొనింది. రైట్. సార్ ఇక్కడ సోహెల్ ఎలా తప్పించుకున్నాడు, ఎవరి సపోర్ట్ తో తప్పించుకున్నాడు, ఎక్కడ నుంచి సరుకు తెస్తున్నాడు, ఆ వైజాగ్ ప్రాంతాల్లో సరుకు దొరకడానికి అక్కడ ఎగుమతులు దిగుమతులు ఆ పంట పండిస్తుంది ఎక్కడ? సో ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి హోంశాఖ సోహెల్ తప్పించుకున్నాడు అనగానే ఆవిడ సమాధానం చూడండి. ఆవిడ కళ్ళతో సైగ చేస్తూ అలా డీజీపీ వైపు చూపిస్తే అలా డీజీపీ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అంటే సోహెల్ అంటే ఎవరో ఈవిడికి తెలియదు. లాకప్ డెత్ అంటే విచారణ చేస్తున్నారు, ఎవరి మీదైనా చర్య తీసుకోవాలి కదా, తప్పదు కదా అంటది. తప్పదు కాదు, కరెక్ట్ గా చర్య తీసుకోవాలి, అది బాధ్యత అంటది. అన్ని ఆవిడేలాగలే. వీటన్నిటికంటే మించి హెచ్ఎం అంటే స్కూల్ అంటే హెడ్ మాస్టర్ అనుకుంటుందో, హోమ్ మినిస్టర్ అనుకుంటుందో నాకైతే తెలియదు కానీ, ఏదైతే అతను ఎవరండి చింతమనేని ప్రభాకర్ గారి ఇంటి ముందు తాగి వీరంగం చేస్తుంటే, ఏమండి మీకు తెలీదు, నాకు తెలియదు, పోలీసులకు తెలుసు ఎక్కడ ఏం చేయాలో అని. మీకు తెలియదు అంటే బానే ఉంది, మాకు తెలియదు అని ఎందుకంటో మాకు తెలుసు. అది చట్ట విరుద్ధం, లా అండ్ ఆర్డర్. అది ఎమ్మెల్యే అయినా, రిక్షా వాడైనా, ఆటో వాడైనా, ఒక ఉద్యోగస్తుడైనా అదే శిక్ష. నీకు తెలియదు అని చెప్పు. నేను స్కూల్ టీచర్ నుంచి వచ్చాను, నాకు తెలియదమ్మా, మీకు తెలుసు కదా అని చెప్పండి. అందరికీ తెలియదని చెప్పకండి. మీకు తెలీదు, నాకు తెలీదు, పోలీసు వాళ్ళకి తెలుసు అంటది. మాకు తెలుసు, అది చట్ట విరుద్ధం, ఇమ్మీడియట్ గా అతని మీద కేసు కట్టాలా? కట్టినారా? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి తెలుసు అంటే నీకు తెలియదని, రిపోర్టర్లకు తెలియదని ఆ సమాధానాలు అక్కడ కూర్చొని అలా మాట్లాడడం కరెక్టా అండి? ఇప్పుడు ఆయన గుడ్డు పగలగొడతాను, లేకపోతే వాడు వీడు అనబట్టే కదా ఆయన ముందుకు వచ్చాడు. మీ వైసీపీ పార్టీలో యాంకర్ శ్యామల గారు ఉంటారు, ఆవిడ గురించి ఇది మాట్లాడకుండా లేరు సార్. ఇది మాట్లాడకుండా లేదు. ఆ కిరాక్ ఆర్పి ఉన్నారు కదా, ఆయన భావజాలం, ఆయన పదజాలం ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు విన్నారా అండి? రోజా గారి గురించి ఆయన ఎవరో బండా సత్యనారాయణమూర్తి గారు మాట్లాడితే సభాష్ అన్నారట. సభాష్ అన్నారు. ఒక మహిళ గురించి దుర్భాషలాడితే సభాష్ అన్నారు. మరి ఇక్కడ పౌడర్ మేకప్లు కింటాలు మేకప్లు వేసుకుంటావు అని అన్నాడు. అది తప్పేనేమో, కానీ అక్కడ ఖండించలా. నడి రోడ్డు మీద ఒక పంచాయతీ శాఖలో ఉద్యోగిని మీద, ఒక దళిత బిడ్డ మీద కుక్కను కొట్టినట్టు కొడుతుంటే దాని గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టలా. మహిళల మీద దాడులని ఖండిస్తున్నానని పెట్టలా. ప్రతిపక్ష ఇంటి మీద దాడిని ఖండిస్తున్నానని పెట్టలా. కానీ ఏబిఎన్ దాని మీద ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. గతంలో అదే ఏబిఎన్ మీ తల్లిని చెల్లిని దూషించినప్పుడు అదే ఏబిఎన్ మీద మీరు ట్విట్టర్ లో దారుణంగా పోస్టులు పెడితే ఆ ఏబిఎన్ వాళ్ళు మీకు పరువు నష్టానికి సంబంధించిన కేసులు కూడా వేసినట్టున్నారు గతంలో. మీకు గుర్తుందా సార్? సో ఇవన్నీ అప్పుడు జరిగినాయండి. అప్పుడు ఒక పదజాలం, ఇప్పుడు ఒక పదజాలం అనేది కరెక్ట్ కాదు. తప్పుని ఎవరు చేసినా తప్పే, ఎక్కడ చేసినా తప్పే, ఏ వ్యక్తి చేసినా తప్పే. రోజా గారికి ఒక చట్టం, విడుదల రజనీ గారికి ఒక చట్టం, లేకపోతే అనితమ్మ గారికి ఒక చట్టం లేదు. వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు? దయచేసి మీరు కూడా దాన్ని పర్యవేక్షించి మీరు ట్విట్టర్ లో పెట్టే పోస్ట్ ని ఆచి తూచి పెట్టండి. మీరేంటి ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటి? నిన్నటి రోజు ఎవరో ఒక అభిమాని అనుకుంటా నోటికి ప్లాస్టర్ వేసేస్తే బాగుండు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇతనికైనా అర్థం కావట్లేదు అంటూ దాన్ని కూడా సర్క్యులేట్ చేసినారు. ఆ పరిస్థితికి దిగజారద్దని నా ఆవేదన సార్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ కృష్ణలంక వ్యవహారం ఒకవేళ విచారణలో అన్ని తేలితే, నాకెందుకు ఆ మధురై కోర్టు ఇటీవల 2 నెలల క్రితం మధురైకి సంబంధించి మధురై కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇలాంటిదే లాకప్ డెత్ కి సంబంధించినటువంటి కేసులో మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్న దాదాపు 7గురికి జీవిత ఖైదు విధిస్తూ, ఇలాంటిది లాకప్ డెత్ కేసు, అది కూడా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ మధురై కోర్టు తీర్పిచ్చింది. జస్ట్ ఒక 2 months క్రితం జరిగింది. అది సంచలనం అయింది కూడా అప్పట్లో. అది ఇటీవలే కృష్ణలంక పోలీస్ స్టేషన్ విషయంలో కూడా అటువంటి పరిణామమే జరగాల సార్. ఉరి శిక్ష కూడా వేసేసింది సార్, చెన్నై కోర్టు ఉరి శిక్ష కూడా వేసేసింది వాళ్ళందరినీ. అయితే ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే సార్, ఇక్కడ ఈ స్టేషన్ లో ఎవరో ఒకళ్ళు అతన్ని బాత్రూమ్ లో పడేసి కొట్టారు, లేకపోతే అతనికి తగలకూడని చాట తగిలింది, అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి బూడిద చేసినారంటే
ఇది గనక ఎవిడెంటరీతో బయటకు వస్తే జడ్జి గారు ఆ అవును. స్టేషన్ మొత్తాన్ని ఉరిశిక్ష వేసి పడేస్తారు సార్. ఎందుకంటే పైన బాస్ మేము ఒకళ్ళు ఉన్నామని తెలిసి కాల్చి బూడిద చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు చట్టాలని అని చెప్పి కఠినమైన చర్యలు తీసుకుంటాయి సార్. కానీ ఏ ఎవిడెన్స్ బయటకు వస్తది? ఏ సీసీ ఫుటేజ్ ను బయటికి రానిస్తారు? రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అని ఉమ్. ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు, సిఐడిలో వాళ్లే ఉన్నారు, సిట్ లో వాళ్లే ఉన్నారు. దయచేసి నేను బాధితుల తరపు నుంచి ఒకటే అడుగుతున్నాను, దీన్ని ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప సిట్టు సిఐడి నుంచి మీకు ఎటువంటి న్యాయం జరగదు, దొరకదు ఉమ్. అని నా ఆవేదన అండి. కానీ సేమ్ ఇన్సిడెంట్స్, బట్ ఇక్కడ ఎవిడెంటరీగా దొరకడానికి చెప్పడానికి ఎవరు ధైర్యం చెయ్యరు కాబట్టి, అంటే ఉమ్. ఎవరో చెప్పింది రాసుకోవడానికి ఇదేమన్నా సినిమా యా. రైటర్ కాదు కదా. అవును. మనం ఎంక్వైరీ చేయాలి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే మాత్రం ఈ కాలిపోయిన బూడిద ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు, ఏ కానిస్టేబుల్ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా బయటకు వస్తది. కాబట్టి ఇంకొకసారి అంటే మన రెండు రాష్ట్రాలు చూసుకుందాం, మన రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత ధైర్యం చేయరు. ఉమ్. దయచేసి హైకోర్టు వారు దీన్ని చాలా సీరియస్ గా సుమోటోగా పరిగణించి ఈ రాజకీయాలకి అతీతంగా మిమ్మల్ని నమ్ముకున్న న్యాయవాదులు మా లాంటి వాళ్ళకి న్యాయస్థానాల్లో ఖచ్చితమైన న్యాయం దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి మీరు అద్భుతమైన తీర్పునిచ్చి చట్టపరమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్లు కట్టి ఒక్కసారి ఉరిశిక్ష వేసి పడేస్తే ఇక జీవితంలో యూనిఫామ్ వేసుకున్న వాడు ఏ పొలిటికల్ లీడర్ చెప్పిన పని చేయడు. ఎవడైనా డబ్బు కోసమే చేస్తాడు, ప్రాణాన్ని పణంగా పెట్టి చేయడు కదా. మా ప్రాణాలు పోతాయి సార్. లాస్ట్ టైం పడమడ పోలీస్ స్టేషన్ ఏం చేశారు? మొత్తాన్ని ఉరిశిక్ష వేసి పడేసినారు. కృష్ణాగ పోలీస్ స్టేషన్ ఏం చేశారు? మొత్తాన్ని ఉరిశిక్ష వేసి పడేసినారు. వద్దు సార్, ఈ ఉద్యోగం కాకపోతే బతికితే బఠానీలు అమ్ముకుంటాం బస్ స్టాండ్ లో అనేటటువంటి భావజాలం వచ్చేస్తుంది సార్. సో అలా రావాలా, అలా ఒక భయం ఉండాలా, అలా చట్టం అంటే ఒక బెరుకు ఉండాలా. సో అంత గొప్పగా జడ్జిమెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్, ఆశిస్తున్నాను సార్.